చూస్తున్నావా స్వామి, జీవనదులన్నీ ఎండిపోయిన ఈ రోజుల్లో నా కంట్లోంచి జంట నదుల్లా ఆగకుండా కన్నీళ్లు ఇలా ధారలుగా వస్తున్నాయి. నా బతుకు ఎందుకు కాకుండా పోతుంది, రెండుకి చెడిన రేవడ్లా అయ్యింది. ఏంటి స్వామి, నన్ను కాపాడవా? అసలు నేనేం పాపం చేశాను స్వామి? ఏం ద్రోహం చేశాను? నీ పట్ల ఏం అపచారం చేశానని నా మీద ఎంత కక్ష కట్టావు? ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు? బిడ్డ, నీ దుఃఖం నేను చూడలేనురా అనే వరకు ఈ దారులు ఆగేలా లేవు స్వామి. ఈ కన్నీటితో నీ కాళ్ళు కడుగుతా, నన్ను కాపాడు. కన్నీటికి కరగకపోయినా, కాళ్ళు కడిగించుకోకపోయినా నా తల నీ పాదాల మీద కొట్టుకుని రక్తంతో అభిషేకం చేస్తాను. వద్దు భక్త, నేను రక్తం చూడలేను. రక్తాభిషేకాలు క్షుద్రమూర్తుల కోసం. శాకాహారినిరా నేను. దేవుడా, ఎవరు ఎవరు మాట్లాడేదే? నేనేరా, భగవంతుణ్ణి, గణపతిని. గణపతివా? నిజంగా నువ్వు గణపతివేనా స్వామి? ఒరేయ్, ఈ అపనమ్మకాలేరా మీ కోరికలు తీరకుండా అవడానికి కారణం. రక్తం నా ఆహారం కాదురా అంటే నువ్వేనా అంటావే? కనికరించావా స్వామి? నా కష్టాలు తీరుస్తానని హామీ ఇవ్వడానికి వచ్చావా స్వామి? కరుణించలేదు, కనికరించలేదు, కదిలించావురా. నీ కష్టాన్ని నేను తీర్చలేను. నువ్వు శని అనుగ్రహం పొందావురా అని చెప్పడానికే వచ్చాను. మోసం స్వామి, పచ్చి మోసం. శని సంగతి నీకు తెలీదా? మీ డాడీనే నాన్న కష్టాలు పెట్టాడు, అలాంటిది ఆయన అనుగ్రహం పొందడం అంత తేలికో కష్టమో నాకు తెలియదురా. నా వల్ల కాదు అని చెప్పడానికే వచ్చాను. మరో మాట ముందే చెప్పొచ్చుగా. ఇంతకాలం తర్వాత రోజు పండ్లు ఫలాలు అవి పడుతూ ఉంటే వాటి ధ్యాసలో పడి నీ మాట వినిపించుకోలేదు. నెత్తురు గిత్తురు అంటూ ఉంటే అపవిత్రం అవుతానేమోనని నీకు సలహా ఇద్దామని వినిపించాను. మళ్ళీ నన్ను తలవకు పిలవకు. శుభం. పిడుగులాంటి వార్త చెప్పి శుభమంట శుభం. వామ్మో వామ్మో సేనా, ఆయన అంత తేలిగ్గా మాట వినే వాడు కాదే. గణపతి, ఎంత పని చేశావయ్యా. ఓం శనీశ్వరాయ నమః. ఇది స్వామి నా పొజిషన్. సింబాలిక్ స్వామి. బకెట్ తంతం అంటారే, ఇదే నా పొజిషన్. ఇదే స్వామి. శనీశ్వరాయ నమః. ఈ గణపతికి 1,00,000 సార్లు నా గురించి చెప్పుకున్నా, ఆలకించలేదు. ఈయన గారు ఇప్పుడు నిశ్చితార్థం జరిపిస్తాడా? ఎలా జరిపిస్తాడో చూస్తాను. అయ్యా, పెళ్లి కుమారుడికి బట్టలు పెట్టండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశ్రాశ్రం ధారయతాం ధ్రువం నిశ్చయతాంబూల ముహూర్త సుముహూర్తోస్థో. అయ్యా, లగ్న పత్రిక చదువుతాను, శ్రద్ధగా వినండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన దుర్ముఖి నామ సంవత్సరం చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్రలేఖను చిరంజీవి ఆకాష్కి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షమున నిర్ణయించిన సుముహూర్తం. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది, ఉంగరాలు మార్పించండి. ఇంకెక్కడ ఉంగరాలు, ఎప్పుడో మాయం చేసేసా. ఏమండి,
ఇందులో ఉంగరాలు లేవు. ఉంగరాలు లేకపోవటం ఏంటే, అందులోనే ఉంటాయి చూడు. ఏంటి ఉంగరాలు లేవా? రాధక్క, ఆ కింద ఎక్కడన్నా ఉందేమో చూడు సరిగ్గా. ఇక్కడ కూడా లేవే. ఉంగరాలు లేవు కాబట్టి, ముహూర్తం దాటిపోయింది కాబట్టి నిశ్చితార్థం క్యాన్సిల్. అయ్యా, ముహూర్తానికి ఇంకా టైం ఉంది, మీరు లేవకూడదు, కూర్చోండి. ఎక్కడికి బావు, కూర్చోవయా. ఏంటి ఎతుకుతున్నారు? ఉంగరాలు కనిపించట్లేదమ్మా. ఉంగరాలా? అవి బాబాయ్ జోబులో వేసుకున్నాడుగా. వాట్ 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 జేబులో ఉండడం ఏంటి? నా జేబులు ఎందుకుంటాయి? ఇందాక నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఉంగరాల బాక్స్ చూస్తున్నావుగా, ఆ తర్వాత నువ్వు జోబులో వేసుకున్నావు, నేను చూశాను. ఏంటి, బాక్స్ ఆకాష్ జేబులో ఉందా? అవును, బాబాయ్ జేబులోనే ఉన్నాయి. ప్రేమ్, చెక్ చేయి. అలాగే లేవుగా. అనయ్య, బాక్స్ ఉందన్నయ్యా? నిజమేనే, ఇది నా జేబులోకి ఎలా వచ్చింది? తీసి పెట్టుకుంటే వస్తాయి. ఎలా వచ్చాయేంటి? ఎలా వచ్చాయి అంటే ఉన్నాయి కదా, ఇంకా ఆర్గ్యుమెంట్ ఎందుకు? ముహూర్తం దాటిపోతుంది, ముందు మార్పించండి. అమ్మా, ముందు వధువు వరుడికి, ఆ తర్వాత వరుడు వధువుకి ఉంగరాలు మార్చుకోండి. బ్లడ్ వస్తుంది చూడు. అక్క, బ్లడ్ వస్తుంది. అయితే ఈ నిశ్చితార్థం క్యాన్సిల్. పర్వాలేదమ్మా, ఎడం చేతికి గాయం అయితే కుడి చేతికి మార్చుకోండి. అలా ఎలా? పంతులు గారు చెప్తున్నారు కదయ్యా, అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. చెయ్యి. పద్ధతి కాదు కదా సార్. ఉంగరాల డబ్బా జేబులో పెట్టుకోవడం పద్ధతా? ముందు తొడుగు. నాకేం వద్దు, నేను చేసుకోను. అవునవును, మనం రక్తం కూడా చూసాం ఈ శుభకార్యాల్లో. అయినా టైం కూడా అయిపోయింది. వద్దు, క్యాన్సిల్. లేకవే, పద వెళ్దాం. అరే ఆగండి.